అందరికీ నమస్కారం. టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడొక మాట తెగ వినిపిస్తోంది. అదే జనరేటివ్ ఏఐ. ఇది ఊరికే ఒక బజ్వర్డ్ కాదు, ఇది భవిష్యత్తును మార్చే శక్తి. మరి ఈ టెక్నాలజీని నిర్మించేవాళ్లే జనరేటివ్ ఏఐ ఇంజనీర్లు. సో ఈరోజు మనం ఈ అద్భుతమైన కెరీర్ గురించి వివరంగా తెలుసుకుందాం. సరే, ఈ ప్రయాణంలో మనం ఏం తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా జనరేటివ్ ఏఐ అంటే ఏంటో మొదలుపెట్టి అది ఎలా ఆలోచిస్తుందో చూసి, ఇంజనీర్ అవ్వాలంటే ఏ స్కిల్స్ కావాలో తెలుసుకుని, స్టెప్ బై స్టెప్ లెర్నింగ్ పాత్ చూసి, చివరికి ఎలాంటి కెరీర్లున్నాయో చర్చిద్దాం. ఇది మన రోడ్ మ్యాప్ అన్నమాట. ఓకే, లెట్స్ స్టార్ట్. మొదటి ప్రశ్న, అసలు ఈ జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? మనం రోజూ వింటున్న ఈ మాట వెనక ఉన్న అసలు విషయం ఏంటి? దాని బేసిక్స్లోకి వెళ్దాం పదండి. జనరేటివ్ ఏఐ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇదొక క్రియేటర్, ఒక ఆర్టిస్ట్ లాంటిది. ఇది ఇప్పటికే ఉన్న కోట్లాది డేటాను, అంటే టెక్స్ట్, ఇమేజెస్, మ్యూజిక్ ఇలా అన్నింటినీ చూసి వాటిలో ఉన్న ప్యాటర్న్స్ని నేర్చుకుంటుంది. ఆ తర్వాత దాని ఆధారంగా అచ్చం కొత్తగా, ఒరిజినల్గా ఉండే కంటెంట్ను సృష్టిస్తుంది. ఇది కేవలం డేటాను కాపీ చేయడం కాదు, కొత్తదాన్ని క్రియేట్ చేయడం. నిజానికి ఈ టెక్నాలజీ మనలో చాలామందికి ఇప్పటికే పరిచయమే. మనం చాట్‌జీపీటీతో కబుర్లు చెబుతున్నా, లేదా డాలీ, మిడ్జర్నీ లాంటి టూల్స్తో మన ఊహలకు రూపమిస్తున్నా, లేదంటే కోడింగ్ చేసేవాళ్లైతే గిట్‌హబ్ కోపైలట్తో ఫాస్ట్గా కోడ్ రాస్తున్నా, వీటన్నింటి వెనక ఉన్న మ్యాజిక్ జనరేటివ్ ఏఐ. మరి దీనికి మామూలు సాఫ్ట్వేర్కి తేడా ఏంటి? చూడండి, ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ అంటే మనం చెప్పింది చేస్తుంది, మనం రాసిన రూల్స్ని గుడ్డిగా ఫాలో అవుతుంది అంతే. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా కాదు. అది డేటా నుంచి ప్యాటర్న్స్ని నేర్చుకుంటుంది, అనుభవం నుంచి తెలివి తెచ్చుకుంటుంది. చెప్పాలంటే ఇది ఒక రూల్ బుక్ ఫాలో అవడం కాదు, నేర్చుకుంటూ పెరగడం లాంటిది. సరే, మనం ఏఐతో మాట్లాడినప్పుడు అది మనల్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటున్నట్టే అనిపిస్తుంది కదా. కాని తెరవెనక అసలు కదేంటి? ఏఐ నిజంగా మనలా ఆలోచిస్తుందా? ఇప్పుడు ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. అది నిజంగా ఆలోచిస్తుందా? మనం అడిగిన దానికి అది సమాధానం ఇస్తున్నప్పుడు దానికి స్పృహ ఉందనో, అది మనల్ని అర్థం చేసుకుందనో మనం అనుకుంటాం. కానీ నిజమది కాదు. ఆ అపోహని ఇప్పుడు తొలగించుకుందాం. నిజమేంటంటే ఏఐకి మనలాంటి అర్థం చేసుకునే శక్తి లేదు. అది పదాల్ని లేదా ఇమేజెస్ని టోకెన్స్ అనే చిన్న చిన్న మొక్కలుగా విడగొడుతుంది. ఆ తర్వాత లక్షల కోట్ల డేటాను యానలైజ్ చేసి ఒక టోకెన్ తర్వాత ఏ టోకెన్ వస్తే కరెక్ట్గా ఉంటుందో స్టాటిస్టిక్స్ని బట్టి అంచనా వేస్తుంది. అంతే. ఇది అడ్వాన్స్డ్ ప్యాటర్న్ మ్యాచింగ్ మాత్రమే, అంతేకాని ఆలోచన కాదు. ఈ ప్యాటర్న్ మ్యాచింగ్ వల్ల ఒక పెద్ద ప్రాబ్లం కూడా ఉంది. దాన్ని హాలుసినేషన్ అంటారు. అంటే ఏఐ కొన్నిసార్లు చాలా కాన్ఫిడెంట్గా, మనం నమ్మేసేలా పూర్తిగా తప్పుడు సమాచారాన్ని సృష్టిస్తుంది. ఎందుకంటే దాని పని నిజం చెప్పడం కాదు, అత్యంత సంభావ్యమైన తర్వాతి పదాన్ని ఊహించడం మాత్రమే. సో ఈ సెక్షన్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటే: ఏఐకి నిజం తెలీదు. దాన్ని మనం గుడ్డిగా నమ్మకూడదు. దానికి మనిషి పర్యవేక్షణ, వెరిఫికేషన్ ఖచ్చితంగా అవసరం. టెక్నాలజీ ఎంత పెరిగినా బాధ్యత మనదే. ఓకే, ఇంత పవర్ఫుల్ టెక్నాలజీని మనం ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా నిర్మించాలి? ఒక జనరేటివ్ ఏఐ ఇంజనీర్ కావాలంటే ఎలాంటి స్కిల్స్ అవసరమో ఇప్పుడు చూద్దాం. ఇది మన బ్లూప్రింట్. ఫస్ట్ ఫౌండేషన్ దగ్గర నుంచి మొదలు పెడదాం. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇవి ఈ ఫీల్డ్కి పిల్లర్స్ లాంటివి. అసలు ఏఐ ఎలా నేర్చుకుంటుంది, మన భాషని ఎలా ప్రాసెస్ చేస్తుందనే థియరీని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, థియరీని ప్రాక్టికల్గా మార్చాలంటే మనకు కొన్ని టూల్స్ కావాలి కదా. అందులో పైథాన్ కింగ్ లాంటిది. ఇది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. దీంతోపాటు టెన్సర్ఫ్లో, పైటార్చ్ లాంటి ఫ్రేమ్వర్క్స్, ఏడబ్ల్యూఎస్, జీసీపీ లాంటి క్లౌడ్ ప్లాట్ఫామ్స్, ఇంకా డేటాతో పనిచేయడానికి ఎస్క్యూఎల్, పాండాస్ లాంటివి చాలా అవసరం. ఈ స్కిల్స్ కేవలం కోడింగ్తో ఆగిపోవు. ఏఐ మోడల్స్ వెనుక ఉన్న మ్యాథ్స్ని అర్థం చేసుకోవాలి, అంటే లీనియర్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్ లాంటివి. అంతేకాదు, ఏఐ నుంచి మనకు కావాల్సిన అవుట్పుట్ ఎలా రాబట్టుకోవాలో చెప్పే ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఇంకా బాధ్యతగా ఏఐని ఎలా వాడాలో చెప్పే ఏఐ ఎథిక్స్ ఇవి కూడా చాలా కీలకం. ఓకే, ఇన్ని స్కిల్స్ చూసి కంగారు పడకర్లేదు. వీటన్నింటినీ ఒక ఆర్డర్లో ఎలా నేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇది కెరియర్కి ఒక క్లియర్ రోడ్ మ్యాప్. ఈ జర్నీ పైథాన్, ఏఐ బేసిక్స్తో మొదలవుతుంది. ఆ తర్వాత మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్లో మాస్టరీ సాధించాలి. తర్వాత ఎన్ఎల్పి నేర్చుకుని థియరీ సరిపోదు కాబట్టి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేయాలి.
ఆ మోడల్స్ని క్లౌడ్లో ఎలా డిప్లాయ్ చేయాలో నేర్చుకుని ఫైనల్గా జాబ్స్కి అప్లై చేయడానికి రెడీ అవ్వాలి. ఇది ఒక సిస్టమాటిక్ ప్రాసెస్. సరే, ఇంత కష్టపడి ఇవన్నీ నేర్చుకున్నాక మన గమ్యమేంటి? ఈ లెర్నింగ్ జర్నీ చివర్లో మన కోసం ఎలాంటి అద్భుతమైన కెరీర్ అవకాశాలు ఎదురుచూస్తున్నాయో చూద్దాం. ఈ ఫీల్డ్లో జాబ్స్ అంటే కేవలం ఒకే ఒక రోల్ కాదు. ఏఐ మోడల్స్ బిల్డ్ చేసే జనరేటివ్ ఏఐ ఇంజనీర్, ఏఐతో కరెక్ట్గా ఎలా మాట్లాడాలో తెలిసిన ప్రాంప్ట్ ఇంజనీర్, కొత్త కొత్త ఆవిష్కరణలు చేసే ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్, ఇలా చాలా రకాల పాత్రలున్నాయి. ఈ ఫీల్డ్ ఎంత పెద్దదో దీనిబట్టే మనకర్థమవుతుంది. ఇక అందరూ ఎదురుచూసే విషయం జీతాలు. ఈ స్కిల్స్కి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది, అందుకే శాలరీలు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఎక్స్పీరియన్స్ని బట్టి మంచి ఫైనాన్షియల్ ఫ్యూచర్ ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఫైనల్గా ఒక విషయం గుర్తుంచుకోండి, భవిష్యత్తును జనరేటివ్ ఏఐతో నిర్మిస్తున్నారు. ఇది నెక్స్ట్ టెక్నాలజీ రెవల్యూషన్. మరి భవిష్యత్తు నిర్మాణంలో ఒక ఆర్కిటెక్ట్గా భాగం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?